ఈ జీవన ప్రయాణంలో అనేకమైన భయములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంతమంది ప్రజలు నిన్ను బాధిస్తున్నప్పుడు నువ్వు ఎదురు జవాబులు చెప్పక, గొడవ పెట్టుకోక, నేరుగా మోకరించి ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను చూడవస్తాడు. నీ ప్రయాసను చూసి నిన్ను కనికరిస్తాడు. నిన్ను బాధించు వారి చేతుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశంలో నుండి మిమ్మును బాధ పెట్టిన జనములన్నింటి వశంలో నుండి విడిపించి తిని. ఒకప్పుడు వారు బాధపడిన బాధల నుంచి పరిశుద్ధమైన దేవుడు విడిపించాడు. దేవుడు మనుషుల్ని బాధల్లో నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు. ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ఆదికాండం 41వ అధ్యాయం 51-52 వాక్యాల్లో యోసేపు అనబడిన ఒక వ్యక్తి అనేకమైన బాధలు పడిన తర్వాత ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే విధంగా, అతనికి సంతోషం కలిగే విధంగా గొప్ప కార్యాలు అతని పట్ల జరిగించాడు. అతను ఏమంటున్నాడో ఆ వాక్యాల్లో చూద్దాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టాను. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను. బాధ కలిగించే వారందరి దగ్గర నుంచి దేవుడు తప్పించాడు. తన ఇంట్లో ఉన్న అన్నదమ్ముళ్ళే తనను బాధించారు. బాధించిన ఆ బాధలన్నీ మర్చిపోయే విధంగా, ఆ ఇంట్లో బాధించే వారందరినీ మర్చిపోయే విధంగా దేవుడు చేశాడు. సంతోషం కలిగజేశాడు. అంతేకాకుండా సంతోషం ఇవ్వడం మాత్రమే కాకుండా అతని జీవితంలో అభివృద్ధిని దేవుడు కలిగజేశాడు. ఈ రోజున ఒక విషయం గుర్తుపెట్టుకో. బాధపడుతున్నావా, కష్టపడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా, నిన్ను దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవుడు నీకు సంతోషం కలిగజేస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. నిశ్చయంగా ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు.